హలో గైస్, ఇప్పటి వరకు మనం సెలెక్ట్ స్టేట్మెంట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ క్లాజెస్ యూజ్ చేసుకొని డేటాని ఎలా సెలెక్ట్ చేసుకుంటామో చూసాం. నెక్స్ట్ టేబుల్లో ఉన్నటువంటి డేటాని ఇప్పుడు మనకి ఇక్కడ డేటాని చూస్తే అకౌంట్ నెంబర్, అకౌంట్ నేమ్, సో ఇలా చాలా డీటెయిల్స్ అండ్ డేటా ఉంది. ఈ డేటా ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ అనే దానికి లొకేషన్ హైదరాబాద్ ఉంది. ఈ లొకేషన్ నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేంజ్ చేయాలనుకుంటున్నాను, అంటే ఒక డేటాను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇలా అప్డేట్ చేయాలనుకున్నప్పుడు క్వెరీస్ ఎలా రాస్తాం, అలాగే అట్ ద సేమ్ టైం నేను ఈ పర్టికులర్ మొత్తం డేటా ఏదైతే 1006 రికార్డ్ ఉందో ఈ మొత్తం రికార్డ్ని ఈ టేబుల్ నుంచి రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అలాంటి సినారియోలో మనం డిలీట్ అనే కమాండ్ ఎలా రాస్తామో ఈ పర్టికులర్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు చాలా రికార్డ్స్ ఉన్నాయి, 6 రికార్డ్స్ ఉన్నాయి. ఇందులో లెట్స్ టేక్ వన్ రికార్డ్. ఇక్కడ ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్లో డేవిడ్ అనే రికార్డ్ని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నేను అప్డేట్ చేయాలి. సో అప్డేట్ చేయాలనుకున్నప్పుడు మనం యూజ్ చేసే కమాండ్ ఏంటి అంటే అప్డేట్. సో మనం దేన్ని అప్డేట్ చేస్తున్నాం? అకౌంట్ అనే టేబుల్ని అప్డేట్ చేస్తున్నాం కాబట్టి అకౌంట్. సో ఇక్కడితో మనం ఏ టేబుల్ని అప్డేట్ చేస్తున్నామో ఎస్క్యూఎల్ కమాండ్ రాసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏ కాలంని ఏ వాల్యూతో సెట్ చేయాలనుకుంటున్నాం. సో కాబట్టి సెట్ మనం ఏ కాలం, లొకేషన్ అనే కాలం చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి లొకేషన్ ఈక్వల్స్ టు కొత్త వాల్యూ ఢిల్లీ. ఇక్కడి వరకు ఓకే. సో అప్డేట్ అకౌంట్ సెట్ లొకేషన్ ఈక్వల్స్ టు ఢిల్లీ అని చెప్పాం, బట్ ఏ రికార్డుకి అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఇంకా మనం మెన్షన్ చేయలేదు. సో ఇలా మనం ఏ రికార్డుకి అప్డేట్ చేయాలనుకుంటున్నామో మెన్షన్ చేయకపోతే ఈ టేబుల్లో ఉన్నటువంటి అన్ని రికార్డ్స్ లొకేషన్ ఢిల్లీగా అప్డేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఓన్లీ డేవిడ్ 1006 అనే రికార్డుకి మాత్రమే లొకేషన్ ఢిల్లీగా అప్డేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో ఆ పర్టికులర్ డేటా కూడా మనం ఇక్కడ పాస్ చేయాలి. సో అప్డేట్ అకౌంట్ సెట్ లొకేషన్ ఈక్వల్స్ టు ఢిల్లీ వేర్ అకౌంట్ నేమ్ ఈక్వల్స్ టు డేవిడ్. సో ఇలా ఇవ్వడం వల్ల ఓన్లీ డేవిడ్ అనే రికార్డుకి మాత్రమే లొకేషన్ అనేది ఢిల్లీగా అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ క్వెరీని రన్ చేసి చూద్దాం. సో క్వెరీ ఎగ్జిక్యూట్ అయిపోయింది అండ్ 1006 రికార్డుకి ఢిల్లీ అప్డేట్ అయిపోయింది లొకేషన్ డేవిడ్ అనే రికార్డుకి. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం ఒక కాలం మాత్రమే అప్డేట్ చేసాం. వాట్ ఇఫ్ నేను ఇక్కడ ఢిల్లీ అని ఇప్పుడు ఉంది, ఈ ఢిల్లీని అగైన్ నేను ముంబై గానో లేకపోతే చెన్నై గానో అప్డేట్ చేయాలనుకుంటాను. అట్ ద సేమ్ టైం అకౌంట్ బ్యాలెన్స్ 60,000 ఉంది, దీన్ని నేను 80,000గా అప్డేట్ చేయాలనుకుంటున్నాను లేదా 40,000గా అప్డేట్ చేయాలనుకుంటాను. ఈ సినారియోలో మనం 2 క్వెరీస్ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సేమ్ రికార్డుకి అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సెట్ చేసేటప్పుడు ఇంకొక కాలం నేమ్ మనం అకౌంట్ బ్యాలెన్స్ అనే కాలంని అప్డేట్ చేయాలనుకున్నాం కాబట్టి కామా ఆ కాలం నేమ్ ఈక్వల్స్ టు దేనికైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ ప్రొవైడ్ చేస్తే మనకు 2 కాలమ్స్ అప్డేట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఢిల్లీ అని ఉంది కాబట్టి ఢిల్లీ నుంచి నేను దీన్ని హైదరాబాద్కి మళ్ళీ చేంజ్ చేస్తాను. హైదరాబాద్ అండ్ ఇక్కడ వచ్చేసి హైదరాబాద్తో పాటు నేను ఇంకా అకౌంట్ బ్యాలెన్స్ 60,000 ఉంది, దాన్ని 90,000 చేద్దాం అనుకున్నాను. సో కమా మనం ఈ పర్టికులర్ రికార్డ్స్లో ఉన్నటువంటి అన్ని కాలమ్స్ అప్డేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. 90,000. సో ఇక్కడ ఏం చేసాం, అకౌంట్ నేమ్ డేవిడ్ అనే అకౌంట్ నేమ్కి 2 కాలమ్స్ అప్డేట్ చేసాం. ఫస్ట్ వచ్చేసి లొకేషన్ ఈక్వల్ టు హైదరాబాద్ ఇచ్చాం, అలాగే అకౌంట్ బ్యాలెన్స్ ఈక్వల్స్ టు 90,000 అని అప్డేట్ చేసాం. సో దీన్ని రన్ చేస్తే సో ఎస్క్యూఎల్ క్వెరీ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో 1006 రికార్డ్ డేవిడ్ అకౌంట్ బ్యాలెన్స్ 90,000 అయింది. అట్ ద సేమ్ టైం లొకేషన్ హైదరాబాద్గా అప్డేట్ అయింది. సో ఇలా మోర్ దాన్ 1 కాలం కూడా అట్ ఏ టైం మనం అప్డేట్ చేయొచ్చు. ఒకవేళ మనం ఇందాక చెప్పినట్లు వేర్ క్లాజ్ ఇవ్వకపోతే మనకు ఏ ప్రాబ్లం వస్తుంది అంటే, సో ఇప్పుడు నేను ఓన్లీ అప్డేట్ అకౌంట్ సెట్ లొకేషన్ ఈక్వల్స్ టు హైదరాబాద్ అకౌంట్ బ్యాలెన్స్ 90,000 అని ఇచ్చాను అండ్ ఇక్కడ నేను ఏ వేర్ కండిషన్ మెన్షన్ చేయట్లేదు. సో ఈ సినారియోలో మనకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే మనం స్పెసిఫిక్గా ఈ రికార్డుకి మాత్రమే అప్డేట్ చేయమని మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వట్లేదు. కాబట్టి ఈ క్వెరీ రన్ చేస్తే సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క రికార్డుకి మనకు అకౌంట్ బ్యాలెన్స్ 90,000 అయింది, లొకేషన్ హైదరాబాద్ అని చేంజ్ అయింది. సో మనం రియల్ టైంలో ఎప్పుడైనా కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఇలా ఏదైనా ఒక టేబుల్లో అప్డేట్ చేస్తున్నప్పుడు వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ వేర్ స్టేట్మెంట్.
ఎందుకంటే చాలామంది వేర్ స్టేట్మెంట్ రాయకుండా డైరెక్ట్ అప్డేట్ చేయడం వల్ల వాళ్ళు ఏదైతే కాలంకి అప్డేట్ చేయాలో దాంతో పాటు రిమైనింగ్ అన్నెసరీ కాలమ్స్ కూడా ఈ పర్టికులర్ డేటా అనేది అప్డేట్ అవుతుంది. దీనివల్ల రియల్ టైంలో చాలా ఇష్యూస్ వస్తుంది. ఇమాజిన్ ఒక కంపెనీలో 100 ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ శాలరీస్ డిఫరెంట్‌గా ఉన్నాయి. అండ్ ఒక ఎంప్లాయీ సాలరీ మనం 1,00,000గా అప్డేట్ చేయాలనుకున్నాం. బట్ రిమైనింగ్ అందరికి 40,000, 50,000 ఇలా డిఫరెంట్ సాలరీస్ ఉన్నాయి. ఒక ఎంప్లాయీకి అప్డేట్ చేయబోయి ఆ కంపెనీలో ఉన్న అందరికీ 1,00,000 అని అప్డేట్ చేస్తే సో అది చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ అప్డేట్ చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అప్డేట్ తర్వాత మనం యూజ్ చేసే వన్ మోర్ కమాండ్ వచ్చేసి డిలీట్ స్టేట్మెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఉంది. ఈ టేబుల్‌లో ఈ డేవిడ్ అనే అకౌంట్ నాకు అవసరం లేదు. నేను దీన్ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. సో అలా రిమూవ్ చేయాలన్నా మనం యూజ్ చేసే కమాండ్ వచ్చేసి డిలీట్. సో డిలీట్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే డిలీట్ దేని నుంచి అయితే డిలీట్ చేయాలంటే ఏ టేబుల్ నుంచి డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ టేబుల్ మెన్షన్ చేసి డిలీట్ ఫ్రమ్ అకౌంట్. అగైన్ ఇక్కడ కూడా మనం వేర్ స్టేట్మెంట్ మెన్షన్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే డిలీట్ ఫ్రమ్ అకౌంట్ అని ఇచ్చేస్తే డైరెక్ట్ అకౌంట్ నుంచి మొత్తం డేటా డిలీట్ అయ్యే పాసిబిలిటీ ఉంది కాబట్టి సో డిలీట్ ఫ్రమ్ అకౌంట్ అని ఇచ్చిన తర్వాత మస్ట్ అండ్ షుడ్‌గా వేర్ అకౌంట్ నంబర్ ఈక్వల్స్ టు 1006. సో అకౌంట్ నెంబర్ 1006 రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి వేర్ అకౌంట్ నెంబర్ ఈక్వల్స్ టు 1006 అని ప్రొవైడ్ చేసాం. సో ఈ వేర్ క్లాజ్ వెరీ ఇంపార్టెంట్ మనం డిలీట్ చేసేటప్పుడు. ఎందుకంటే మనం ఇక్కడ ఓన్లీ ఒక్క రికార్డ్ మాత్రమే డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆ పర్టికులర్ రికార్డుకి సంబంధించిన అకౌంట్ నెంబర్ ఇక్కడ ఇచ్చాం. సో లెట్స్ రన్ దిస్ క్వెరీ. సో ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ అయింది. ప్రీవియస్లీ మనకు 6 రికార్డ్స్ ఉండేవి. ఇప్పుడు ఓన్లీ 5 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఆ డేవిడ్ అనేటువంటి ఏదైతే ఆ పర్టికులర్ రికార్డ్ ఉందో, ఆ పర్టికులర్ రికార్డ్ డిలీట్ అయిపోయింది. సో ఇందాక చెప్పినట్లు మనం వేర్ క్లాజ్ యూజ్ చేయకోకుండా కంప్లీట్ డిలీట్ ఫ్రమ్ అకౌంట్ అని ఇచ్చేస్తే మొత్తం డేటా డిలీట్ అయిపోతుంది. అండ్ ఇందాక నేను అప్డేట్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా! మనం ఒక రికార్డ్ అప్డేట్ చేయాలనుకోని టేబుల్‌లో ఉన్నటువంటి అన్ని రికార్డ్స్ ఎలాగైతే అప్డేట్ చేస్తామో అది రాంగ్ అవుతుందో, సేమ్ వేలో డిలీట్ ఫ్రమ్ అకౌంట్ అని ఇచ్చినప్పుడు ఈ పర్టిక్యులర్ డేటా అంతా రిమూవ్ అయిపోతే సో మనకు ఆ పర్టిక్యులర్ టేబుల్‌లో డేటానే ఉండకపోతే మనం ఫెచ్ చేసినా కూడా మనకు ఆ డేటా అనేది రాదు. సో నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో మొత్తం టేబుల్ మొత్తం ఎంప్టీ అయింది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకోవాలని ట్రై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎవరైనా ఒక ఎంప్లాయీ కానీ ఎవరైనా ఒక యూజర్ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ వేర్ అకౌంట్ నేమ్ ఈక్వల్స్ టు విరాట్. యాక్చువల్‌గా వాళ్ళొచ్చేసి ఓన్లీ డేవిడ్ మాత్రమే డిలీట్ చేయాలనుకున్నారు. బట్ మొత్తం డిలీట్ అయిపోయాయి. ఇప్పుడు నేను విరాట్ అనే రికార్డ్ కోసం ఇందులో సెర్చ్ చేస్తే ఇక్కడ నాకు అవుట్‌పుట్ ఏం రావట్లేదు. క్వెరీ ఎగ్జిక్యూట్ అయింది కానీ రిజల్ట్ సెట్ ఈస్ ఎంప్టీ. ఎందుకంటే ఈ టేబుల్‌లో ఎటువంటి డేటా లేదు కాబట్టి. సో అగైన్ ఐ యామ్ టెల్లింగ్ యూ సో మనం ఏదైతే వేర్ కండిషన్ రాయకోకుండా డిలీట్ స్టేట్మెంట్ కానీ అప్డేట్ స్టేట్మెంట్ కానీ రాస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన రిక్వైర్మెంట్ వచ్చేసి డేటా అంతా డిలీట్ చేయాలన్నప్పుడు మాత్రమే మనం వేర్ కండిషన్ లేకుండా డిలీట్ స్టేట్మెంట్ రాయాలి. లేదు ఒక రికార్డు లేదా 2 రికార్డ్స్ మాత్రమే డిలీట్ చేయాలి అనే సినారియో ఉన్నప్పుడు ఒకటికి 2 సార్లు మనం రాసినటువంటి డిలీట్ స్టేట్మెంట్స్ చెక్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో మనకు ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఎలా రాయాలి, సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఎలా రాయాలి, దాని తర్వాత అప్డేట్, డిలీట్ ఎలా అనే ఈ కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. సో వాటికి నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. అండ్ మీరు ఏవైనా క్వెరీస్ కాంప్లికేట్ అనుకుంటే ఆ క్వెరీస్ కూడా పింక్ చేయండి. వాటికి సంబంధించినటువంటి ఎఫెక్టివ్ క్వెరీస్ నేను మీకు రిప్లైస్లో ఆన్సర్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.